హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ టాపిక్స్ క్లియర్. ఈరోజు నేను మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నాను. అదేంటి అంటే గత మనం 30 days నుంచి ఏదైతే చదివామో, నేను ఏదైతే మీకు సిలబస్ అంతా కవర్ చేశానో, మీరు ఏదైతే ప్రిపేర్ అయ్యారో జనరల్ సైన్స్ అండ్ జనరల్ స్టడీస్, వాటి మీద ఫ్రీ మాక్ టెస్ట్ నేను ప్రొవైడ్ చేయబోతున్నాను. ఎస్, మీరు వినేది నిజమే, కంప్లీట్లీ ఫ్రీ మాక్ టెస్ట్స్. ఓకే, సో ఇంతవరకు మీరు చదివింది అన్లెస్ అండ్ అంటే మనం మాక్ టెస్టులు రాయకపోతే మనం ఫుల్ ప్లేడ్జ్ ప్రిపరేషన్ అవ్వకపోయినట్టే. ఓకే, ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఏదో ఒక మాక్ టెస్ట్ రాసి వెళ్ళాలి. ఐ హోప్ మీరు ఇప్పటికే రాసి ఉంటారు. బట్ నేను ఎగ్జామ్కి కావాల్సిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏవైతే ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయో దాని మీద మీకు మాక్ టెస్ట్ కండక్ట్ చేయబోతున్నాను. అది కూడా సిలబస్ వైజ్ అండ్ డేట్ వైజ్. ఓకే, అది ఎలాగో చూద్దాం. సో మనకి జనరల్ సైన్స్ అండ్ జనరల్ స్టడీస్ నుంచి 16 టాపిక్స్ ఉన్నాయి. మనకి మిగిలిన రోజులు 7 రోజులు, అంటే 31/8/2025, అంటే ఈ రోజు నుంచి 6వ తారీఖు వరకు. 7వ తారీఖున మన ఎగ్జామ్ కదా, సో 6వ తారీఖు వరకు మనకి 7 రోజులు టైం మిగిలింది. సో ఈ 7 రోజుల్లో 16 టాపిక్స్ మీద మీకు డైలీ మాక్ టెస్ట్ నేను ప్రొవైడ్ చేయబోతున్నాను. అది ఎలా అంటే డైలీ 2 టెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఈచ్ 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, సో మార్నింగ్ సెషన్న మీకు టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అది జనరల్ సైన్స్ మీద. ఓకే, ఎస్పెషల్లీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్ సిలబస్ వైజ్ ఉంటుంది. అలానే రెండో టెస్ట్ ఏదైతే ఉందో అది ఆఫ్టర్నూన్ పెట్టడం జరుగుతుంది జనరల్ స్టడీస్ మీద. ఇది బోత్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి అలానే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, అండ్ కమింగ్ టు మాక్ టెస్ట్ డీటెయిల్స్, అసలు ఎలాగ ఈ టెస్ట్ కండక్ట్ చేయబోతున్నాను చూడండి జాగ్రత్తగా. టెస్ట్ విల్ బి కండక్టెడ్ త్రూ గూగుల్ ఫామ్స్. ఓకే, సపోజ్ మీరు గూగుల్ ఫామ్స్లో ఎలా స్కోరింగ్ జరుగుతుందంటే 25 క్వశ్చన్స్కి మీరు 25 అటెంప్ట్ చేశారు, 22 రైట్ పెట్టారు, రాంగ్ 3 పెట్టారు. మీ స్కోర్ ఎంత అవ్వాలి? ఒరిజినల్గా 21/25 అవ్వాలి, నెగిటివ్ మార్కింగ్ డిడక్ట్ చేశాక. బట్ గూగుల్ ఫామ్స్లో మీకు ఓన్లీ రైట్ మార్క్స్ మాత్రమే వస్తాయి. ఓకే, అంటే 22/25 వస్తుంది. అంటే మీరు ఎన్ని రైట్లు పెడితే అన్ని మార్కులు మీకు వస్తాయి. రాంగ్ పెట్టినవి డిడక్షన్ అవ్వదు, మీరు అది సొంతంగా మైనస్ చేసుకోవాలి. సపోజ్ మీకు 25కి 18 వస్తే మీరు టోటల్ అటెంప్ట్ చేసేస్తే సో 7 తప్పులు కాబట్టి 7/3 నెగిటివ్ మార్కింగ్ మీరు మైనస్ చేసుకోవాలి ఓన్గా. ఓకే, నెక్స్ట్ టెస్ట్ లింక్ విల్ బి షేర్డ్ ఇన్ ద వాట్సాప్ గ్రూప్ 2 times, ఫోర్నూన్ అండ్ ఆఫ్టర్నూన్ టిల్ ఎగ్జామ్ డేట్. అంటే 31వ తారీఖు నుంచి, అంటే ఈ రోజు నుంచి అప్ టు 6వ తారీఖు వరకు, సో ఎగ్జామ్ ముందు రోజు వరకు ప్రతిరోజు మీకు సో ఏదైతే మనకు వాట్సాప్ గ్రూప్ ఉందో అందులో మీకు డైలీ మార్నింగ్ సెషన్న ఒక లింక్ పంపిస్తాను, ఆఫ్టర్నూన్ సెషన్న ఒక లింక్ పంపిస్తాను. ఆ లింక్ అనేది దానికంటూ ఎటువంటి ఎక్స్పైరీ లేదు. ఓకే, మీరు రేపే రాయాలని కూడా రూల్ లేదు, వితిన్ ఆ రోజే రాయాలని కూడా రూల్ లేదు, మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చు. ఇంకా మీ ప్రిపరేషన్ అవ్వలేదు అంటే 5వ తారీఖు వరకు రివిజన్ చేసుకొని 6న కంప్లీట్గా అన్ని టెస్టులు ఒకసారి రాసుకోవచ్చు. లేదు మీ ప్రిపరేషన్ అయిపోయింది అంటే యాజ్ సిలబస్ వైజ్గా రేపు నేను ఎగ్జామ్ ఎలాగైతే కండక్ట్ చేస్తానో అలా మీరు డైలీ బేసిస్లో మీరు ప్రతి టెస్ట్ రాసుకోవచ్చు. ఓకే, సో ఎటువంటి ఎక్స్పైరీ ఏమి ఉండదు, అది లైవ్లోనే ఉంటుంది మీరు రాసినంత వరకు. ఓకే, నెక్స్ట్ సో అలానే మీ గూగుల్ ఫామ్స్లో ఏదైతే మీకు లింక్ పంపిస్తానో ఆ లింక్ మీరు క్లిక్ చేస్తే మీ గూగుల్ ఫామ్స్ ఓపెన్ అవుతాయి. అందులో మీరు మీ డీటెయిల్స్ ఇవ్వాలి, అంటే మీ నేమ్ ఇవ్వాలి, అలానే మీ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. మీ ఈమెయిల్ ఐడి కరెక్ట్ ఈమెయిల్ ఐడి ఇవ్వాలండి. ఓకే, రాంగ్ ఈమెయిల్ ఐడి ఇస్తే మీ క్వశ్చన్ పేపర్, మీ ఆన్సర్ షీట్ మీకు రాదు, మీరు చెక్ చేసుకోలేరు మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో. ఓకే, లింక్ క్లిక్ చేస్తే మీకు గూగుల్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇందులో మీకు హెడ్డింగ్ టాపిక్స్ క్లియర్ అని రాసి ఉంటుంది. ఓకే, ఫస్ట్ మీకు నేమ్ అడుగుతారు, నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత ఈమెయిల్ ఐడి అడుగుతారు, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీకు క్వశ్చన్స్ స్టార్ట్ అవుతాయి, 1 to 25 క్వశ్చన్స్. ప్రతి క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఉంటాయి, అది మీరు క్లిక్ చేసి రైట్ ఆన్సర్ పెట్టి ఫైనల్లీ సబ్మిట్ బటన్ కొడతారు. కిందకి సబ్మిట్ బటన్ ఉంటుంది. వన్స్ మీరు సబ్మిట్ చేశాక అప్పుడు మీకు ఒక మెసేజ్ వస్తుంది, థ్యాంక్ యూ ఫర్ సబ్మిటింగ్ యువర్ రెస్పాన్స్. అలా వస్తే మీ షీట్ సబ్మిట్ అయినట్టు. లేదా మళ్ళీ మీరు టెస్ట్ రాయండి లింక్ ఓపెన్ చేసి. ఓకే, అండ్ వన్స్ మీరు సబ్మిట్ చేశాక వెంటనే మీరు మీ ఈమెయిల్ ఐడిలోకి వెళ్ళిపోండి. ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో అందులోకి వెళ్ళిపోండి. దాని ఇన్బాక్స్లో మీ రెస్పాన్స్ షీట్ మీకు వచ్చేసి ఉంటుంది. అది మీరు ఓపెన్ చేస్తే మీకు మీరు ఎన్ని రైట్లు పెట్టారు, ఏమేమి రాంగ్ పెట్టారు, ఆ రాంగ్ పెట్టిన దాని రైట్ ఆన్సర్ ఏంటి, ఓకే ఓవరాల్గా మీ స్కోర్ ఎంత, రైట్లు ఎన్ని మీకు కనబడుతుంది ఎలాగా, బట్ మీరు ఓవరాల్గా రాంగ్స్ ఎన్ని పెట్టారో అది నెగిటివ్ మార్కింగ్ బై 3 చేసి మీ రైట్ స్కోర్ నుంచి మైనస్ చేసుకుంటే మీకు ఓవరాల్గా ఒరిజినల్ స్కోర్ వస్తుంది. ఓకే, సో ఇది ప్రొసీజర్. ఓకే, సో మీ ఈమెయిల్ ఐడి కరెక్ట్గా ఇవ్వాలి. అండ్
సబ్మిట్ అయిందో లేదో చూసుకోవాలి. సబ్మిట్ అవ్వలేదంటే మళ్ళీ మీరు అటెంప్ట్ చేయొచ్చు. ఓకే, ఎన్నిసార్లు అయినా అటెంప్ట్ చేయొచ్చు. లింక్ యాక్టివ్లోనే ఉంటుంది టిల్ ఎగ్జామ్ వరకు కూడా. ఓకే, సో ఇది ఓవరాల్గా. సో ఎలా మనం ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నాం అంటే, సో ఇప్పుడు మనం ఏ రోజు ఏ టాపిక్ మీద ఎగ్జామ్ ఉంటుందో చూద్దాం. ఓకే, సో ఇది డేట్, ఇది జనరల్ సైన్స్ సబ్జెక్ట్, ఇది జనరల్ స్టడీస్ సబ్జెక్ట్. సో 31న అంటే ఈరోజు సోర్స్ ఆఫ్ ఎనర్జీ మీద 25 క్వశ్చన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద 25 క్వశ్చన్స్. నెక్స్ట్ 1వ తారీఖున ఓకే లివింగ్ వరల్డ్ మీద 25 క్వశ్చన్స్, ఎస్డి అండ్ ఈపీ మీద 25 క్వశ్చన్స్. నెక్స్ట్ 2వ తారీఖున ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్స్క్రీషన్ మీద 25 క్వశ్చన్స్, అలానే మధ్యాహ్నంకి వచ్చేసరికి సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ మీద 25 క్వశ్చన్స్. నెక్స్ట్ 3వ తారీఖున రీప్రొడక్షన్ హెరిడిటీ మీద 25 క్వశ్చన్స్, అలానే ఏపీ కరెంట్ అఫైర్స్ మీద 25 క్వశ్చన్స్. ఓకే, సో అలాగ మనకి 4వ తారీఖు, 5వ తారీఖు అండ్ 6వ తారీఖు అంటే లాస్ట్ రోజు వరకు మీకు కంప్లీట్గా సిలబస్ అంతా విత్ ఇన్ మాక్ టెస్ట్ ద్వారా మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, 5వ తారీఖున మనకి కార్బన్ కాంపౌండ్స్, ఎథనోబాటనీ, సీజనల్ అండ్ పెరినియల్ మూడిటి మీద మీకు 25 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఓవరాల్గా 6వ తారీఖు వరకు కంప్లీట్ సిలబస్ ఏదైతే జనరల్ సైన్స్ ప్లస్ జనరల్ స్టడీస్ ఉందో, ఓకే, సో కంప్లీట్ సిలబస్ మీద మీకు అన్ని టాపిక్స్ మీద ఇండివిజువల్గా మనం మాక్ టెస్ట్ రాయడం జరుగుతుంది. ఓకే, సో మోస్ట్లీ నేను ఆ ఎగ్జామ్కి ఎంత అవసరమో ఆ టాపిక్ నుంచి ఏమేమి అడిగే ఛాన్సెస్ ఉంటాయో అవన్నీ కూడా నేను మీకు మాక్ టెస్ట్లో ఇస్తాను. మీరు చేయాల్సింది ఏంటి అంటే ఆ టాపిక్ని ఫుల్ ప్లెడ్జ్గా చదివేసి అప్పుడు మీరు మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయండి. అప్పుడు మీకు ఓవరాల్గా ఇంకా ఆ టాపిక్ ఫుల్ ప్లెడ్జ్గా అయిపోయినట్టే. ఓకే, సో అలా ఒక్కొక్క టాపిక్ పక్కన పెట్టేస్తూ మీ రివిజన్ని పూర్తి చేసుకోండి. ఓకే, ఈ ఒక్క టెస్ట్ మీద ఆధారపడకండి, వీలైనంత వరకు ఎక్కువ మాక్ టెస్టులు రాయండి, ఎక్కువ క్విజెస్ అటెంప్ట్ చేయండి. ఓకే, ఎన్ని చేస్తే అంత బెటర్ మనకి. ఓకే, మీరు ఈ మాక్ టెస్ట్ అవైల్ చేసుకోవాలి అంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన వాట్సాప్ గ్రూప్ లింక్ మీరు క్లిక్ చేసి జాయిన్ అవ్వాలి. బికాజ్ అందులోనే మీకు గూగుల్ ఫామ్స్ లింక్స్ సెండ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మీరు గ్రూప్లో జాయిన్ అయ్యి డైలీ మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్ టెస్ట్ మీరు అటెంప్ట్ చేయండి. సో మీకోసం డెడికేటెడ్గా నేను ఇది ప్రిపేర్ చేస్తున్నాను, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, సో మంచిగా ఇది యూటిలైజ్ చేసుకోండి. నేను పెట్టిన ఎఫర్ట్స్ ఏమీ వేస్ట్ అవ్వకుండా దానికి వర్త్ అయ్యేలా మీరు అందరూ బాగా రాసి క్వాలిఫై అవ్వాలని కోరుకుంటున్నాను. సో మీరు ప్రిపేర్ అయ్యేందుకు దానికి వర్త్ ఉండాలి, నేను పెట్టిన ఎఫర్ట్స్ కూడా వర్త్ ఉండాలి. అదంతా మీ చేతిలోనే ఉంది. ఓకే, అలాగే మనం 6వ తారీఖు వరకు మాక్ టెస్ట్ అంతా కంప్లీట్ చేసుకొని 7వ తారీఖు వచ్చేసరికి ఏపీపీఎస్సీ FBO స్క్రీనింగ్ టెస్ట్ మీరు అటెంప్ట్ చేస్తున్నారు. మీరందరూ కూడా క్వాలిఫై అవ్వబోతున్నారు. ఓకే, మై బెస్ట్ విషెస్ టు ఆల్ మై టాపిక్స్ క్లియర్ ఆస్పిరెంట్స్. ఓకే, సో ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అవ్వండి, మంచిగా మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయండి. ఓకే, అండ్ బాగా రివిజన్ చేసుకోండి, ఎగ్జామ్ బాగా రాయండి, అందరూ క్వాలిఫై అవ్వండి. ఓకే, థ్యాంకింగ్ యూ వన్ అండ్ ఆల్.